అలాగే దానికోసం ఈరోజు పిఠాపురంలో టౌన్లో ఈరోజు గ్రాడ్యుయేట్ స్పోర్ట్స్ ఉన్న అందరినీ కూడా కలవడం జరిగింది. మా డాక్టర్ గారు రాజేష్ గారి ఇంట్లో కలవడం జరిగింది. అండ్ ఎందుకు గెలిపించాలి అన్నది కూడా మీ అందరికీ చెప్తున్నాం. అంటే గత రాష్ట్ర అది ఓకే ఆల్రెడీ మొత్తం అన్ని ప్రెస్ మీట్ ఇచ్చేస్తాం. 11 లక్షల కోట్ల రూపాయల అప్పులోకి వెళ్ళిపోయింది. సంక్షేమాన్ని కూడా లాస్ట్కి వచ్చేసరికి నెక్స్ట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అలాగే కొత్త పుట్టని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఎంతో నమ్మి మీరు గెలిపించారు. సో గెలిపించిన తర్వాత ఆ నమ్మకాన్ని కూడా ఇంకొకటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి దిశలో తీసుకెళ్తారు. అంటే 12 లక్షలు లోపల ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎవరో వచ్చి ₹1 కూడా పే చేయవలసిన అవసరం అంటే మన ఫైనాన్స్ బిల్లో పెట్టడం జరిగింది. అంటే 12 లక్షలు వస్తే మీకు ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. 7.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ఉంటే అందులో 6.5 కోట్ల మంది 12 లక్షల కన్నా తక్కువ సంపాదించేటోళ్ళు. సో సుమారు 85% ఆఫ్ ద ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఇండియా మనకి ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. అలాంటి ఒక బొనాన్సాని మనకి ఇచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో కూడా సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి 8 లక్షల టు 9 లక్షల మందికి జాబ్స్ వచ్చేలాగా, ఎంఎన్సీలు వచ్చేలాగా లాస్ట్ ప్రభుత్వంలో భయపడి పారిపోయిన వాళ్ళందరూ ఒక స్టేబుల్ ప్రభుత్వం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇవన్నీ వస్తే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా తప్పనిసరిగా జాబ్స్ వస్తాయని, అలాగే ఈ సంపద సృష్టిస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని ఇచ్చే ప్రభుత్వం మీరు ఆదరించిన కూటమి ప్రభుత్వం. సో అలాగే కూటమి ప్రభుత్వంలో బలపరిచిన పేరావత్తు రాజశేఖర్ కూడా అంటే ప్రాధాన్యత ఓటు అంటే మొదటి ఓటుని 1వ నెంబర్ పైన అది ఒకటే వేసి ఇంకా అంటే ఇన్వాలిడ్ ఓట్స్ చేయకుండా అది ఒకటే వేసి మీరు ఆయన్ని ఫస్ట్ దాంట్లోనే గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.